లేకుండా ఇక్కడ మీరు అందరూ ఉద్యమం చేస్తున్నారు. పిల్లలకు క్లారిటీ ఉన్నదండి. పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారి నుంచి భరోసా కావాలనుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీక్లు, ఈ పంచాయతీలు బంద్ కావాలి, అట్లాంటి ఒక వ్యవస్థను తీసుకోండి, చట్టాలను తీసుకోండి అని అంటున్నారు. వాళ్ళ క్లారిటీ ఉన్నది. ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జామినేషన్స్. కానీ తప్పు జరిగింది అని ఒప్పుకోకుండా ముక్కు ఇట్లున్నది కదా అంటే లేదు ఇట్లున్నది అన్నట్టు సూటిగా నీటి గురించి మాట్లాడకుండా సూటిగా జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జులు, జంతర్ మంతర్ దగ్గర పెలెట్ ఫైరింగ్, జంతర్ మంతర్ దగ్గర మీడియా వాళ్ళ మీద అటాక్స్ చూసినాం. పాపం ఒక యూట్యూబర్ సందిషన్ ఉన్నాడు, ఆయన మీద కూడా లాఠీ చార్జ్ అయింది. అట్లా ఎంతో మంది మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి. దేశద్రోహులు అని అంటున్నారు. ఎవరు సపోర్ట్ చేసినా వీళ్ళు దేశద్రోహులు, విదేశీ ఫండింగ్ ఇవన్నీ అంటున్నారు. అన్ని డైవర్షన్ టాక్టిక్స్. వాళ్లకు బీజేపీకి తోడైంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా. మీరు ప్రోత్సహించకుండా, మీరు సపోర్ట్ చేయకుండా ఇందులో సంబంధం లేని టాపిక్ ని తీసుకొని వస్తున్నారు కేటీఆర్ అని అంటున్నారు అంటేనే రేవంత్ రెడ్డి గారు మీరు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆరోపణ వేసింది ఎవరు? వాళ్ళు. ఎక్కడన్నా ఏమన్నా నిరూపించిర్రా? ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే. వాళ్ళ ప్రభుత్వంలోనే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అప్పచెప్పిర్రు. ఎన్నో వేసిరు కదా కేసులు. ఫార్ములా ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? పవర్ కమిషన్ ఏమైంది? అదేందది ఒక వెబ్ సిరీస్ ఉంది కదా, ఏందది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? 3వ సంవత్సరానికి వస్తున్నాం ప్రభుత్వానికి. ఇది కూడా వేస్తారా? వేయండి, ఏమున్నది. నేను ఇన్ని ఆధారాలు చూపెడుతున్నాం, మీరేం ఆధారం చూపెడుతున్నారు చూపెట్టండి. ఇగోండి, బీజేపీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డు ఇస్తున్నాడు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిడబ్ల్యూసి మెంబర్ అండి. సిడబ్ల్యూసి మెంబర్ ఈయన కరెంట్లీ. చిన్న అల్లటప్ప నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక సిడబ్ల్యూసి మెంబర్ అండ్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చూపెట్టండి. మేము ఇన్ని చూపెడుతున్నాం. గ్లోబరీనా సిఇఓని మీరు పెంచి పోషించి, మీరు నెత్తినెక్కించుకొని, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి కార్యక్రమంలో ఆ రోజు ప్రభుత్వంలో స్పాన్సర్షిప్ తీసుకొని ఇవాళ తలా తోక లేకుండా మీరు కేటీఆర్ గారిని లాగుతున్నారంటే, అన్న విచారణ జరగాల్సింది ఇవాళ దీని మీద కాదు, కేటీఆర్ గారి మీద కాదు. విచారణ జరగాల్సింది ఆ పిల్లల మీద జరుగుతున్న లాఠీ చార్జ్ మీద. ఇవాళ దేశవ్యాప్తంగా వాళ్ళ మీద జరుగుతున్న బ్రాండింగ్ మీద విచారణ జరగాల్సింది. ఇప్పటికీ కూడా రేపటి దినం పరీక్ష రాసినప్పుడు తల్లిదండ్రులు అందరం ఇక్కడ ఉన్న మీరందరూ కూడా తల్లిదండ్రులే. ఇవాళ ఫీజులు కడుతున్నాం. ఫీజులు కట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా ఎన్నో హామీలు ఇస్తారు. అందరూ కూడా అందరూ అంటారు ప్రైవేట్ స్కూల్స్ ఫీజు మీద నియంత్రణ, ఇవి చేస్తాం అవి చేస్తాం, ఇంజనీరింగ్ మీద నియంత్రణ, మెడిసిన్ మీద నియంత్రణ. ఎక్కడ ఫీజులు తగ్గలేదే. గవర్నమెంట్ స్కూల్స్ ప్యారలల్ అట్లనే ఉన్నాయి. కానీ వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ ని నీరుగార్చుకుంటూ అదేందది యంగ్ ఇండియా ఎన్ని వస్తాయో, దాని ఫీజు ఏంటిదో, అందులో ఏ టీచర్స్ ఉంటారో, గవర్నమెంట్ టీచర్స్ ఉంటారా లేదా, ఇవాళ వరకు కూడా క్లారిటీ లేదు. కానీ ఏంటిదంటే తల్లిదండ్రులు ఇటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్, ఆ తర్వాత ఎంబీబీఎస్ అయిపోతే తర్వాత ఎంఎస్ సీటు కోసం ఒక్కొక్క చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీల కోసం, ఈ మెడిసిన్ కోసం, సీట్ల కోసం ఎక్కడెక్కడ పాపం ప్రయత్నాలు చేస్తుంటారు. కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్, ఇంత ఖర్చులు అవుతుంటాయి కదా. ఇవన్నీ తర్వాత ఒక పరీక్ష ఇట్లా జరిగితే ఆ పిల్లల భవిష్యత్తు ఇవాళ వాళ్ళు సంవత్సరం కోల్పోతారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, కేసులు పెడుతున్నారు. వాళ్ళు నిరసన తెలుపుతుంటే వాళ్ళ వీడియోస్ బయటికి వెళ్తాయి, డీటెయిల్స్. జంతర్ మంతర్లనంట ఫేషియల్ రికగ్నిషన్ పెట్టారు, ఆటోమేటిక్ ఫేషియల్ రికగ్నిషన్. ఎవరైతే నిరసనకు వస్తున్నారో వాళ్ళ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. వాళ్ళ భవిష్యత్తు గురించి విచారణ జరగొద్దా? విచారణ జరగాల్సింది ఇదా అంటే రేవంత్ రెడ్డి గారు దీని మీద హీఈస్ వేస్టింగ్ ద టైం. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా హీఈస్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ ద స్టేట్. కరెక్టే, ఆయనకు టైం చాలా బేఫిగర్ ఉన్నాడు. ఆయనే అంటుండగా 18 రోజులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పని అయితే కనబడతలేదు. నువ్వు 18 గంటలు పని చేస్తున్నావు అంటే నిజంగా దాని ఇంపాక్ట్ కనబడుతుండే. నువ్వు అల్టిమేట్గా అన్నిటినీ తీసుకొని వచ్చి కేటీఆర్ గారు అంటావు కదా.
అంటే దాంతోనే అర్థమవుతున్నది నీటి విషయం మీద, దేశంలో ఉన్న పిల్లల విషయం మీద రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఆయన మొత్తం అల్టిమేట్గా ఆయన సెంటర్ పాయింట్ ఏంటిది? ఆ సినిమాలలో మనం ఆవు కథ అని చూస్తాం కదా, అన్నిటికీ రేవంత్ రెడ్డి గారికి తెలిసింది ఒకటే ఒకటి, కేటీఆర్ 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 కేటీఆర్, గంతే. ఇంట్లో కూడా గంతే, దట్స్ ఆల్. మొన్నటి వరకు ఒక ఆయనేమో ఆ గుడి మీద ప్రమాణం చేయి, ఈ గుడి మీద ప్రమాణం చేయని, ఇది సరిపోలేదు. దేవుళ్ళని లాగినాం పాపం. మంచిగా ఆలయాల్లో దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం రోడ్డు మీదకి రాజకీయాల కోసం తెచ్చినాం. ఇప్పుడు పిల్లలను కూడా తెచ్చుకుందాం ఇక కదా, పిల్లలను కూడా, కుటుంబ సభ్యులను కూడా తెచ్చుకొని కొడుకు మీద ప్రమాణం చేయమని చెప్దాం. ఇక నేను అనేది ఏంటంటే, ఆరోపణ వాళ్ళు వేసిర్రు. మీరు అన్నాయనే ఎమ్మెల్సీ చదువుకున్నాడో మేనేజ్మెంట్ సీటో నాకు తెలిసి, ఆయన నీటిలో ఆయన సీటు సంపాదించిన ఆయనే కాదు, ఆయన ఎంసెట్లో సీట్ సంపాదించిన ఆయనే కాదు, ఆయన మేనేజ్మెంట్ సీట్ కోటా కొన్నాయనే. ఎందుకంటే నేను ర్యాంకర్నండి, నాకు తెలుసు. ఐఎమ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నెట్ హోల్డర్ని, నేను ర్యాంక్ సాధించిన. మొన్న జస్ట్ 3 days ముందు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్లో కూడా నాకు ర్యాంక్ వచ్చింది. ఏది మా లాకి సంబంధించి. నేను పిహెచ్డి డాక్టరేట్ని, పిహెచ్డి ఎంట్రన్స్ కూడా 2nd ర్యాంక్ వచ్చింది నాకు. ఎస్సీనైనా కూడా ఇంకొక ఎస్సీకి ఛాన్స్ రావాలి కాబట్టి జనరల్ కేటగిరీలో సీట్ తెచ్చుకున్నా. చదువుకొని దాని విలువ మాకు తెలుసు, పరీక్ష చదువుకొని పోయి రాస్తాం. మేనేజ్మెంట్ కోట అయినా చెప్పాలి, ఇక మేము ప్రమాణాలు చేపియాలనా? నేను అనేది ఏంటంటే, విచారణ చేపి, నీకు ఇచ్చిరు కదా, అదే శాఖ ఇచ్చిరు కదా, మినిస్ట్రీ ఆఫ్ కేటీఆర్ ఇచ్చిరు కదా నీకు, అదే పని పెట్టుకోను. అశోక్ నగర్ ఓ ప్రమాణం పెడతారు నీకు దమ్ముంటే. దిల్సుఖ్ నగర్ ఓ ఆ ఎమ్మెల్సీకి చెప్తున్నా నేను, దమ్ముంటే అశోక్ నగర్ యువత దగ్గరికి నీ గన్మెన్లు, నీ ఎస్కాట్ లేకుండా వెళ్ళండి. మీరు జంతర్ మంతర్కి వెళ్తారో, అశోక్ నగర్కి వెళ్తారో, దిల్సుఖ్ నగర్కి వెళ్తారో, ప్రమాణం వీపు మీద కనబడుతుంది. ఇవాళ అంత కోపంలో ఉన్నారు వాళ్ళ మీద యువత. సోదరుడు కొత్తగా అయిండు, మంచిది, ఆ పదవిని కాపాడుకుంటే మంచిది. కానీ పొద్దున్న లేస్తే నేను కేటీఆర్ని తిడతా, కేటీఆర్ గారి అబ్బాయి ఇళ్ళకి ఎందుకు లాగాలండి? ఇంట్లో తెలంగాణ యువత చూస్తున్నది, సమాజం చూస్తున్నది. నీకు అనిపిస్తే నువ్వు విచారణ చెయ్యి. ఎక్కడ విచారణ చేస్తావో, సిబిఐని పెడతావా? మీకున్నారు కదా, మీరు మంచి సంబంధాల్లో ఉన్నారు బీజేపీతోని. మీరు అనగానే సిబిఐ ఆడికెళ్ళి ఉరికొస్తుంది, ఎన్డీఎస్ఏ వస్తుంది, ఈడీ వస్తుంది, ఐటీ వస్తుంది. పిలుచుకోండి, ట్రంప్ గారికి చెప్పి ఎఫ్బిఐని కూడా పిలుచుకోండి. మేము ఇవన్నీ ముందు పెడతాం, ఇవన్నీ పెడతాం. కాంగ్రెస్ నాయకులతోని, బీజేపీ నాయకులతోని ఏమేమి సంబంధాలు ఉన్నాయో ఇవన్నీ బయట పెడతాం. కేటీఆర్ గారితో ఏముందో పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక పవిత్రమైన ఉద్యమం మన దేశంలో మొదటిసారి ఇంత, అంటే తెలంగాణ ఉద్యమం కూడా చూసిన వాళ్ళం. కానీ ఏజ్ గ్రూప్ ఎవరైతే వచ్చిండ్రో, ఏజ్ గ్రూప్ వాళ్ళకు భయం లేదు. వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి అంటే భయం లేదు, ఏ ప్రధానమంత్రి అంటే భయం లేదు. వాళ్ళలో ఆవేశం ఉన్నది, వాళ్ళకు ఒక భయం ఉన్నది, వాళ్ళ విద్యాభ్యాసం మీద, వాళ్ళ భవిష్యత్తు మీద భయం ఉన్నది. ప్రభుత్వం బాధ్యత ఏంది? భరోసా కల్పించాలి. మీరు చేస్తున్నది ఏంటిది? భరోసా కల్పిస్తలేరు. ప్రతిపక్షం కూడా దీంట్లో మాట్లాడుతుంది కదా, ప్రతిపక్షాన్ని డైవర్ట్ చేద్దాం, కేటీఆర్ని తిడదాం. ఇలా ఒక టీవీ ఆన్ చేసుకున్నప్పుడు ఇవాళటి యువత ఏమనుకుంటారు? నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా కోసం ఏమైనా చట్టం తీసుకొని వస్తాడా, రేపు అసెంబ్లీలో చర్చ పెడతాడా, అసెంబ్లీలో ప్రత్యేకంగా ఏమైనా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంటుందా? గ్రూప్ 1 విషయం మీద కూడా మన క్వశ్చన్స్ వచ్చినాయండి. మా టైంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే ఎవరు? మేమే కదా కేసు వేసినాం. కానీ మీరేం చేసిర్రు? ఆ పిల్లలు బయటికి వస్తే లాఠీ చార్జ్ చేసిర్రు మీరు. ఇవాళకి కూడా వాళ్ళకు ఆ ప్రశ్నలు ఉన్నాయి. ఒకటే నంబర్ మీద వెనక ముందు కూర్చున్న హాల్ టికెట్ వాళ్లకు సేమ్ మార్కులు ఎలా వచ్చినాయి అనే ప్రశ్న ఇవాళకి ఉంది. రేవంత్ రెడ్డి గారు బుల్డోజ్ చేసిండొచ్చు గాక, కానీ అయినా ఇవాళకి ప్రశ్న ఉంది. అది 100,000 మందికి సేమ్ ర్యాంక్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లా మిస్ అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఇవాళకి కూడా ఉన్నాయి. సో ఇవాళ ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిది ప్రభుత్వం నుంచి? రేపు నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టిందా, అసెంబ్లీలో డిస్కస్ చేసిందా, ఏమైనా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయా, 10 years 15 years బెయిల్ రాకుండా ఎట్లుంటారు, ఎట్లా చేస్తారు, మనం డిజిటల్ ఇండియా అంటున్నాం, మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, ఎట్లా నా యొక్క క్వశ్చన్ పేపర్, నా యొక్క ఆన్సర్ షీట్ సేఫ్ ఎట్లుంటుంది, ఇవి మనము పరిష్కరించాలి. కానీ ఇవాళ సర్వరోగ నివారణి ఇద్దరు కూర్చొని ప్లాన్ చేసుకొని బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి దొరికిన ఇందులో నీటిలో నరేంద్ర మోదీ గారు నాకు ఒకటి దొరికింది, ఇలా మీరు పరీక్షపై చర్చ పెట్టకండి, నాకు పరిష్కారం దొరికింది అని వీళ్ళిద్దరు కలిసి కేంద్రంలో ఉన్న బీజేపీలకు చెప్పినట్టే. ఏంటిది ఆ పరిష్కారం?
నీటికి పరిష్కారం దొరికిందా రేవంత్ రెడ్డి గారు? ఏంటిది అది అంటే కేటీఆర్ నందాం సాల్ పరిష్కారం. ఇదా కోరుకునేది యువత? థ్యాంక్ యూ.